Daily. Taste the Daily. ఉత్కంఠ భరితంగా సాగిన ఆసియా కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. దుబాయ్ స్టేడియం వేదికగా పాక్తో జరిగిన తుది పోరులో విజేతగా నిలిచింది. పాక్ నిర్దేశించిన 146 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 5 వికెట్ల తేడాతో భారత్ దిగ్విజయంగా ఛేదించింది. మొదట్లోనే అభిషేక్ శర్మ, సూర్యకుమార్, శుభ్మాన్ గిల్ను కోల్పోయి చిక్కుల్లో పడిన భారత్ను విజయ తీరాలకు చేర్చడంలో తిలక్ వర్మ కీలకంగా వ్యవహరించాడు. 53 బంతుల్లో 69 పరుగులు చేసి మర్చిపోలేని విజయాన్ని అందించాడు. తిలక్తో కలిసి సంజు శాంసన్ 24, దుబే 33 కీలక భాగస్వామ్యాల్ని నెలకొల్పారు. సరైన సమయంలో దుబే బౌండరీలు సాధించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాక్ బౌలర్లలో ఫహీం అఫ్రాష్ 3 వికెట్లు, అబ్రార్ అహ్మద్, షాహీన్ అఫ్రిది చెరో వికెట్ తీశారు. మొదట బ్యాటింగ్ కు దిగిన పాక్ 146 పరుగులు చేసింది. సాహిబ్ జాదా 57, ఫఖార్ జమాన్ 46 రాణించారు. మొదట్లో పటిష్ట స్థితిలో కనిపించిన పాక్ మిడిల్ ఓవర్స్ లో భారత బౌలర్ల దాటికి తట్టుకోలేక కేవలం 146 పరుగులకే చతికిల పడింది. వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువైంది. భారత్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ ఏకంగా 4 వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించాడు. పాక్ జట్టులో ఫర్హాన్, ఫఖార్, సైం మాత్రమే 2 అంకెల పరుగులు చేయగలిగారు. టీమిండియా 9వసారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. మ్యాచ్ అనంతరం అవార్డు ప్రజెంటేషన్ నాటకీయంగా సాగింది. ఆసియా కప్ ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా నిరాకరించింది. గంటకు పైగా తర్వాత ప్రజెంటేషన్ సెరమనీ ప్రారంభమైంది. భారత జట్టు ట్రోఫీ తీసుకోదని ముందు నుంచే వార్తలు వచ్చాయి. పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహసిన్ సఖీనే ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ కు ప్రెసిడెంట్ గా ఉండటమే అందుకు కారణం. ఆయన చేతుల మీద ట్రోఫీ అందుకోవడానికి భారత జట్టు ముందుకు రాలేదు. ఈ రోజు రాత్రి టీమిండియా తమ అవార్డును తీసుకోవడం లేదని ఏసీసీ నుంచి తనకు సమాచారం అందింది. కాబట్టి అవార్డు ప్రజెంటేషన్ ముగిసింది అని ప్రెజెంటర్ సిమోన్ డౌల్ తెలిపారు. ట్రోఫీ లేకుండానే భారత ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. ఐసీసీ, ఏసీసీ నిబంధనలను గౌరవించి భారత జట్టు టోర్నీలో పాల్గొంది. పాక్తో మ్యాచ్లో ఆడామా గెలిచామా అన్నట్టే టీమిండియా ప్లేయర్లు వ్యవహరించారు. ఆ జట్టుతో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ పాక్ ప్లేయర్లకు భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. టాస్ సమయంలో మ్యాచ్ ముగిసిన తర్వాత కరచాలనం చేయలేదు. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ చర్యతో భారత జట్టు పహల్గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు మద్దతుగా ఉంటామనే సందేశాన్ని ఇచ్చింది. ఇప్పుడు మొహసిన్ సఖ్వీ చేతుల మీదుగా భారత జట్టు ట్రోఫీని కూడా తీసుకోలేదు. ఆసియా కప్ గెలిచిన భారత జట్టుకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి మోదీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు జట్టు విజయంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఆసియా కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. దుబాయ్ స్టేడియం వేదికగా పాక్తో జరిగిన తుది పోరులో విజేతగా నిలిచింది. పాక్ నిర్దేశించిన 146 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 5 వికెట్ల తేడాతో భారత్ దిగ్విజయంగా ఛేదించింది. మొదట్లోనే అభిషేక్ శర్మ, సూర్యకుమార్, శుభ్మాన్ గిల్ను కోల్పోయి చిక్కులో పడిన భారత్ను విజయ తీరాలకు చేర్చడంలో తిలక్ వర్మ కీలకంగా వ్యవహరించాడు. 53 బంతుల్లో 69 పరుగులు చేసి మర్చిపోలేని విజయాన్ని అందించాడు. తిలక్తో కలిసి సంజు శాంసన్ 24, దుబే 33 కీలక భాగస్వామ్యుల్ని నెలకొల్పారు. సరైన సమయంలో దుబే బౌండరీలు సాధించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాక్ బౌలర్లలో ఫహీం అఫ్రాష్ 3 వికెట్లు, అబ్రార్ అహ్మద్, షాహీన్ అఫ్రిది చెరో వికెట్ తీశారు.
మొదట బ్యాటింగ్కు దిగిన పాక్ 146 పరుగులు చేసింది. సాహిబ్ జాదా 57, ఫఖార్ జమాన్ 46 రాణించారు. మొదట పటిష్ట స్థితిలో కనిపించిన పాక్ మిడిల్ ఓవర్స్లో భారత బౌలర్ల దాటికి తట్టుకోలేక కేవలం 146 పరుగులకే చతికిల పడింది. వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమికి చేరుకుంది. భారత్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ ఏకంగా 4 వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించాడు. పాక్ జట్టులో ఫర్హాన్, ఫఖార్, సైన్ మాత్రమే 2 అంకెల పరుగులు చేయగలిగారు. టీమిండియా 9వసారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. మ్యాచ్ అనంతరం అవార్డు ప్రజెంటేషన్ నాటకీయంగా సాగింది. ఆసియా కప్ ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా నిరాకరించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత దాదాపు గంటకు పైగా తర్వాత ప్రజెంటేషన్ సెరమనీ ప్రారంభమైంది. భారత జట్టు ట్రోఫీ తీసుకుందని ముందు నుంచే వార్తలొచ్చాయి. పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీనే ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ కు ప్రెసిడెంట్ గా ఉండటమే అందుకు కారణం. ఆయన చేతుల మీద ట్రోఫీ అందుకోవడానికి భారత జట్టు ముందుకు రాలేదు. ఈ రోజు రాత్రి టీమిండియా తమ అవార్డులను తీసుకోవడం లేదని ఏసీసీ నుంచి తనకు సమాచారం అందిందని, కాబట్టి అవార్డు ప్రజెంటేషన్ ముగిసింది అని ప్రజెంటర్ సిమోన్ డౌల్ తెలిపారు. ట్రోఫీ లేకుండానే భారత ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో ఆడొద్దని డిమాండ్ వ్యక్తమైంది. ఐసీసీ, ఏసీసీ నిబంధనలను గౌరవించి భారత జట్టు టోర్నీలో పాల్గొంది. పాక్తో మ్యాచ్లో ఆడామా గెలిచామా అన్నట్టే టీమిండియా ప్లేయర్లు వ్యవహరించారు. ఆ జట్టుతో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ పాక్ ప్లేయర్లకు భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. టాస్ సమయంలో మ్యాచ్ ముగిసిన తర్వాత కరచాలనం చేయలేదు. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ చర్యతో భారత జట్టు పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు మద్దతుగా ఉంటామనే సందేశాన్ని ఇచ్చింది. ఇప్పుడు మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా భారత జట్టు ట్రోఫీని కూడా తీసుకోలేదు. ఆసియా కప్ గెలిచిన భారత జట్టుకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి మోదీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు జట్టు విజయంతో సంబరాలు చేసుకుంటున్నారు.